హాయ్ చిరు బ్రో. హలో బాలయ్య బ్రో. చరణ్ పెద్ద గ్లిమ్స్ చూశాను. అబ్బా చించిపారు నూకాడు. అవును బాలయ్య, నాకు విపరీతంగా నచ్చింది. లాస్ట్లో ఫ్రంట్ ఫుట్కి వచ్చి 6 కొట్టే ఆ మూమెంట్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయా. అవును బ్రో, మన టైంలో గడ్డాలు పెంచితే దేవదాసు రామదాసు అనేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు ఇలా గడ్డంతో ఉంటేనే ఇష్టపడుతున్నారు. కాలంతో పాటు మనుషుల టేస్ట్లు కూడా మారుతున్నాయి బాలయ్య. ఎవరు మారినా మనం అలాగే ఉన్నాంగా చిరు బ్రో. మనకు కూడా కొంత మారేగా బాలయ్య బ్రో. మనం మారామా? ఎలా బ్రో? నాకు అర్థం కాలేదు. ఇలా బ్రో అంటూ పిలుచుకుంటూ మనకు కూడా యూత్లో కలిసిపోయాగా బ్రో. నిజమే చిరు బ్రో. ఏదేమైనా మన రోజులు వేర్లే. అప్పట్లో సినిమాలు, ఆ మనుషులు, ఆ కట్టుబాట్లు, ఆ గౌరవ మర్యాదలు, ఆ పలకరింపులు, ఆ ఆప్యాయతలు. అబ్బా ఏడి బాలయ్య ఉన్నట్టుండి సడన్ గా ఎమోషనల్ అయిపోయావు. పాత రోజులు గుర్తొచ్చాయా? అవి మర్చిపోయే రోజులా? అన్నట్టు నిన్న నేను ఇంద్రా సినిమా టీవీలో మళ్ళీ చూశాను. అవునా? మరి చెప్పవే, ఆ సినిమా క్రియేట్ చేసిన హిస్టరీ అంతా ఇంత కాదుగా బాలయ్య. ఒక రకంగా చెప్పాలంటే నీ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాల స్ఫూర్తితోనే నా ఇంద్రా సినిమా ఆ రకంగా రావడానికి కారణం. ఆ లెక్కన క్రెడిట్ మొత్తం నీకే చెందుతుంది. అంటే అది వైట్ అండ్ వైట్ వేసి ఫ్యాషన్ బ్యాక్ డ్రాప్ లో బి గోపాల్ చాలా కసిగా తీశాడు ఆ సినిమాలు. నీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పాలి బాలయ్య. చెప్పు బ్రో, ఏంటది? నీతో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తీసి దుమ్ము రేగొచ్చిన బి గోపాల్ నా ఇంద్రా సినిమాకి వచ్చేసరికి భయపడ్డాడు. అదేంటి భయమా? మనోడు బాగా తీస్తాడుగా. బి గోపాల్ అద్భుతంగా తీస్తాడు, అందులో ఎటువంటి అనుమానం లేదు బాలయ్య. కానీ అంతకు ముందు బి గోపాల్ నాతో తీసిన మెకానిక్ అల్లుడు ఆ సినిమా నిరాశపరిచింది. అది ఓకే, కానీ నాతో తీసిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ హిట్సే కదా. నీతో ఇంద్ర తీయడానికి ఎందుకు అంత భయం? ఆల్రెడీ నీతో తీసిన 2 సినిమాలు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లోనే ఉంటాయి కదా. మళ్ళీ అదే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో తీయాలంటే రొటీన్ అయిపోతాయేమోనని బి గోపాల్ భయం. ఇంకో పక్క మెకానిక్ కల్లుడు తర్వాత తీసే సినిమా కాబట్టి ఒకవేళ మళ్ళీ ఇదేమైనా తేడా కొడితే ఎలా అని గోపాల్ డౌట్. ఓహో, ఎంత స్టోరీ జరిగిందా? నాకు తెలియదు బ్రో. నేను చేయను, నా వల్ల కాదు, నాకెందుకో డౌట్ ఉంది అని చాలా టెన్షన్ పడేవాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది చిరు బ్రో? ఆ తర్వాత మన పరుచూరి బ్రదర్స్, అందులో గోపాలకృష్ణ తనతో మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా హిట్ కొడుతుంది, ఇందిరా స్టోరీ పైన నమ్మకం ఉంది, ఇది రొటీన్ ఫ్యాక్షన్ స్టోరీ కాదు, కాశీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని తనని కన్విన్స్ చేశాడు. ఓహో, ఇది గోపాలకృష్ణ బాబాయ్ చేసిన పనే. అవును, అలా పరుచూరి గోపాలకృష్ణ గారు బి గోపాల్ని ఒప్పించి సినిమా తీసేలా చేశాడు. ఒకరోజు నాకు గోపాలకృష్ణ గారు డైలాగ్స్ రాస్తూ నాకు కొన్ని డైలాగులు వినిపించారు. డైలాగ్స్ రాయడంలో వాళ్ళని కొట్టినోళ్ళు ఎవరున్నారు చిరు బ్రో? ఇంద్రాకి ఎరక్కుమేశారుగా. ఇంతకీ ఏ డైలాగులు వినిపించారు నీకు? మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్ ఒకటి. రాలనుకున్నారా, రాలేరనుకున్నారా? కాసిపోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారి రాశిలో బ్రతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకున్నారా అనే డైలాగు. ఈ 2 డైలాగులు నాకు గోపాలకృష్ణ గారు చెప్తుంటే వెంట్రుకలు నెక్క పడుచుకున్నాయి. ఆ డైలాగ్స్కి మెచ్చి తనకి నేను ఒక గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేశాను. వెరీ ఇంట్రెస్టింగ్ చిరు బ్రో. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చావు? సోనీ ఎరక్సన్ ఫోన్ను గోపాలకృష్ణకి గిఫ్ట్గా ఇచ్చాను బాలయ్య. అబ్బా సూపరు సూపరు. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యి ఒక సెన్సేషన్గా నిలిచి తిరుగులేని రికార్డులను క్రియేట్ చేసింది. అప్పట్లోనే నిన్ను ఆ సినిమా ఒక 20-25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయింది. అవును బాలయ్య, అందులో సాంగ్స్ అన్నీ కూడాను సూపర్ హిట్టే. మొత్తానికి పాత రోజులకు తీసుకెళ్లి మంచి జ్ఞాపకాల్ని షేర్ చేసుకున్నాం బాలయ్య. అవును బ్రో, నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మనం ఎప్పుడూ ఇలాగే సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉండాలి. నేనైతే నీ రాబోయే సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. నేను కూడా నీ సినిమా కోసం ఎదురు చూస్తున్నా బాలయ్య. పదచిరు, ఈ ఆనంద సమయంలో అలా వెళ్ళి అలా గొంతు తడుపుకుందాం పద. నువ్వు అంటే నేను సై సై సై.